ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, తిరుమల నకిలీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ భయపడుతుందా? పైకేమో తప్పేమీ జరగలేదని బుకాయిస్తుంది, కానీ లోపల మాత్రం ఇది ఎవరూ మాట్లాడుకోకుండా ఉంటే బాగుండు అనేది ఆ పార్టీ వర్షన్గా కనపడుతూ ఉంది. గతంలో మీరు చూశారు, ఆర్కే రోజా, జోగి రమేష్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నటువంటి ఒక వీడియో అప్పట్లో బాగా అలచలి చేసింది, వీడియో లీక్ అయ్యి. అయితే నిన్న పర్టికులర్గా సుప్రీంకోర్టులో శ్రీనివాస్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. అతను చెప్పదలుచుకున్న పాయింట్ అలా ఏంటి అంటే, తిరుమల లడ్డు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, నకిలీ నెయ్యి వ్యవహారం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్య వస్తుంది, కాబట్టి ఎవరూ మాట్లాడకుండా ఆర్డర్ ఇవ్వండి, మాట్లాడే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేలా ఆర్డర్ ఇవ్వండి అని ఆయన సుప్రీంకోర్టును కోరారు. మొత్తానికి అతను వేసిన పిటిషన్ని కోర్టు కొట్టివేసింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు విషయంలో కూడా ఎప్పుడైతే వైఎస్ అవినాష్ రెడ్డిని సిపిఐ అధికారులు నిందితుడిగా చేర్చారో, ఈ విషయం మీద ఎవరూ మాట్లాడకుండా ఆర్డర్ ఇవ్వాలని అప్పట్లో గ్యాగార్లో తెచ్చుకుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వైసీపీ. సరే, ఆ ఆర్డర్ మీద మొత్తాన్ని సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఓకే అయింది, కానీ లేకపోతే ఎవరూ మాట్లాడకుండా చేయడం కోసం వైసీపీ ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నమే ఇప్పుడు కూడా చేస్తుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఇంట్రోలో ప్రస్తావించిన అంశాల్లో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అని వాడారు. అసలు కల్తీ నెయ్యి అన్న పదాన్ని అక్కడ మీరు వాడకూడదు. అవును, నెయ్యి అని చెప్పి కెమికల్ లిక్విడ్ వాడారు, ఒక సవరణ. రెండోది, మానూరి శ్రీనివాస్ అన్న వ్యక్తి పిటిషన్ వేశారు అని అన్నారు. మీరు పిటిషన్ వేయించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేది ఒక సవరణ. ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ లోకి విశ్లేషణ పార్టీలకు అతీతంగా చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ కల్తీ లడ్డూ వ్యవహారంలో కెమికల్ లిక్విడ్ లాంటి నెయ్యి అని చెప్పి వాడిన వ్యవహారంలో ఎవ్వరు మాట్లాడకుండా ఆర్డర్ ఇవ్వండి అని ఎందుకు అప్రోచ్ అయ్యారు? అంత అవసరం ఏమొచ్చింది? వాట్ ఈస్ ద నెసెసిటీ? ప్రధానంగా మీరు ప్రస్తావించినట్టుగా మానూరు శ్రీనివాస్ అనే అతని పిటిషన్లో 4 పాయింట్లు కేటగారికల్గా సుప్రీంకోర్టుని కోరారు. ఒకటి, చీఫ్ మినిస్టర్ కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ఈ నెయ్యి వ్యవహారం గురించి ప్రకటనలు ఇవ్వొద్దు, మాట్లాడొద్దు అన్న విధంగా ఆదేశాలు జారీ చేయమని. అవును. రెండోది, ఈ నెయ్యి వ్యవహారంలో హోర్డింగ్స్, పోస్టర్స్ హిందువులు పెట్టుకుంటున్నాయి అనే మహాపాపం జరిగింది అని హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు పెడుతున్నటువంటి ఆ పోస్టర్స్, హోర్డింగ్స్ పెట్టకుండా ఆపేయమని చెప్పారు. మూడోది, ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసినటువంటి దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్ ని వెలుగులోకి బయటికి తెలియజేయండి. నాలుగోది, ఇక్కడ రాష్ట్రంలో చట్ట వ్యవస్థను పర్యవేక్షించడానికి స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయండి. ఎందుకు అంటే శాంతి భద్రతల సమస్య వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ 4 అంశాలు ఆయన చేత పిటిషన్ వేయించారు సుప్రీంకోర్టులో. ఇప్పుడు విషయానికి వస్తే, ఈ నెయ్యి వ్యవహారంలో కెమికల్ లిక్విడ్ నెయ్యి అని చెప్పి వాడారు అనేది చర్చ జరుగుతుంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియల్ స్టాండ్ ఏంటి? దర్యాప్తు సంస్థ సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పారు. అవును, తప్పే జరగలేదు అని చెప్పింది, క్లీన్ చిట్ ఇచ్చింది. తర్వాత స్టాండ్ మారింది, లేదు కల్తీ జరిగింది కానీ జంతు అవశేషాలు లేవు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్టాండ్, మూడో స్టాండ్, సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి అప్పటి అధ్యక్షుడు, కల్తీ మాట నిజమే, అవన్నీ కెమికల్ లిక్విడ్ వాడారు కదా. తర్వాత ఏమన్నారు, ఇంకొక స్టాండ్ మళ్ళీ, కల్తీ జరిగింది మా హయాంలో కాదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇన్ని రకాల 4 రకాల స్టాండ్స్, వివిధ వ్యక్తులు వివిధ భాష్యాలని చెప్పారు ఈ వ్యవహారంలో. ఎవరికి ఇష్టం వచ్చిన భాష్యం వాళ్ళు చెప్పారు, అంటే ఇంటర్ప్రిటేషన్. ఎందుకు ఇన్ని రకాల అవగాహన రాహిత్యంగా మాట్లాడారు? ఒకటి, సరే దర్యాప్తు జరిగింది, వాళ్ళు ఛార్జ్ షీట్ ఇచ్చారు, మరి గవర్నమెంట్కి కూడా 11 పేజీల రికమెండేషన్ ఇచ్చారు. గవర్నమెంట్ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఎందుకు వ్యతిరేకించాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి ఏమో ఏర్పడింది? కమిషన్ సింగిల్ కమిషన్ కాదు, ఇంకా పెద్ద కమిషన్ వేయండి, ఇందులో నిందితులు ఎవరున్నారో నిగ్గు తేల్చండి అని అనాలి. అరే, కూటమి ప్రభుత్వంలో జరిగింది అంటున్నారు కదా కల్తీ, బండ గుద్ది చెప్పాలా, కమిషన్ నిగ్గు తేల్చాలని చెప్పాలా. సుప్రీంకోర్టులో ఏం పిటిషన్ వేయాలా? ఇందులో నిజాలు తేల్చి ఛార్జ్ షీట్ అంతా ప్రజలకి తెలియజేయండి, ఎన్డీడీబీ రిపోర్టు ప్రజలకి చూపించండి
అని అడగాలిగా. అడిగితే వాళ్ళ బతుకం మొత్తం బయటపడి ఎందుకు వాళ్ళ ప్రమేయం లేదంటున్నారుగా. మళ్ళీ కాంట్రడక్టరీ ద్వంద్వ వైఖరి చెప్పొద్దు. ఒక సైడు వాళ్ళ ప్రమేయం లేదంటున్నారు, ఇప్పుడు మీరు మళ్ళీ వాళ్ళ బండారం బయటపడుతుంది అంటున్నారు. ఏదో ఒకటే కరెక్ట్ అయి ఉండాలి కదా. బండారం బయటపడుతుందంటే ప్రమేయం ఉందని ఒప్పుకోవాలిగా. ప్రమేయం ఉందని ఒప్పుకుంటే మళ్ళీ గ్యాగ్ రేమన్ ఎందుకు కోర్టును అప్రోచ్ అవ్వాలా, మాట్లాడొద్దని ఎందుకు అనాలా? ఈ ద్వంద్వ వైఖరి ఏంటి అంటే, ఈ ప్రస్తావన చర్చ జరిగితే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూ మత ద్వేషి, విషం చిమ్ముతున్నారు హిందువుల మీద, దేవాలయాల మీద అని ఒక నిజం పబ్లిక్లోకి వెళ్ళింది. సో ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్తున్న తరుణంలో దాని మీద చర్చ జరిగితే పార్టీకి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది అని లేటుగా వాస్తవాన్ని గ్రహించారు. అంటే ఇప్పుడు గ్రహించడం కాదు, గతంలో కూడా మీరు చూసే ఉంటారు. ఆర్కే రోజా, జోగి రమేష్ మాట్లాడుకుంటున్న ఒక వీడియో కూడా వైరల్ అయింది. అప్పటి అంటే పొరపాటున వీడియో బయటకు వచ్చింది, వీడియో తీసి బయట పెట్టలా వాళ్ళేదో